ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్వేత, ఆఫీస్లో జరిగింది ఒక ఈవెంట్. ఫారిన్లో జరగబోయే ఒక హిందూ సాంప్రదాయపు పెళ్ళి ఎలా జరిగితే బాగుంటుందో అని ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేశాం. అదా గౌతమ్ గడికి కూడా తెలుసు. మీకెందుకు ఇలా రాంగ్గా చెప్పాడో నాకే అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గుడు ఇంతకంటే గొప్పగా ఏటి ఆలోచిస్తాడులేరా అయ్యా. సరే, నువ్వు చెప్పినట్టుగానే అది యాడ్కి సంబంధించిన షూటింగ్ అనుకుందాం. అందులో పెళ్లి కొడుక వాడే ఎందుకు కూర్చోవాలి? వాడి ప్లేస్ లో ఇంకెవడైనా కూర్చున్నా నేనెంతగా బాధపడేవాడిని కాదు. పోనీ నీకు వాడే పెళ్లి కొడుకు అని తెలిసినప్పుడు నువ్వు నేను చెయ్యను అని చెప్పుండాల్సింది కదా. రేణుక చేసుండేది కదా. నువ్వెందుకు చేసావు రూపా? ఆ ప్లేస్లో చేయాల్సింది మేం కాదు శ్వేత, వేరే మోడల్స్. కానీ సమయానికి వాళ్ళు రాకపోతే ఈవెంట్ ఎక్కడ ఆగిపోతుందోనని అలా చేయాల్సి వచ్చింది. నాన్నా, అయినా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను నాన్నా. అది నా వృత్తిలో ఒక భాగం మాత్రమే నాన్నా. ప్లీజ్ నాన్నా, నన్ను ముట్టుకోకు. నేను తప్పు చేయలేదు నాన్నా. పోనీ మీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పండి నాన్నా. నా కొడుకుని నా నుంచి దూరం చేశావు. ఆ దేవుడు నిన్ను మీ నాన్నని దూరం చేస్తున్నాడు. దీన్నే కర్మ అంటారేమో. అదేదో ఈవెంట్ అని అంటున్నాడు కదమ్మా. అది ఏదైనా సరే అత్తయ్య, రాజు పక్కన ఇంకొక అమ్మాయిని నేను అస్సలు ఊహించుకోలేను. ఆ రూపనైతే అస్సలు ఊహించుకోలేను. బేబీ, జరిగిపోయింది పక్కన పెట్టు. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అత్తయ్య, పెళ్లి వెంటనే జరిగిపోవాలి. అలాగే చేద్దాం శ్వేత. మొన్న లగ్న పత్రికలు రాసుకుంటుంటే అనుకోకుండా కాలిపోయాయి కదా, అందుకే ఆగిపోయాం. అందులో ఏముంది చెల్లెమ్మా, శాంతి పూజ జరిపిస్తే సరిపోతుంది. అయితే మంచి రోజు చూసుకుని శాంతి పూజ చేయిద్దాం అన్నయ్య. మంచి రోజు కాదత్తయ్య, రేపే జరగాలి. నాకు కొంచెం టైం కావాలి. రేపే శాంతి పూజ చేయిద్దాం, లగ్న పత్రిక రాయిద్దాం. సరేనా అన్నయ్య? అమ్మా, నాకు కొంచెం టైం కావాలని చెప్తున్నాను కదా. చూడరా నాయన, మనం ఏ తప్పు చేసినా సర్దుకుని మన సంబంధమే కోరుకుంటున్న శ్వేత వాళ్ళని దూరం చేసుకుంటే మనంత దురదృష్టవంతులు ఉండరు. డాడీ, రేపు శాంతి పూజ జరిపించి ఆ తరువాత శుభలేఖలు రాసుకుంటాం. దీనికి మీరొక పని చేయాలి. చెప్పమ్మా. రేపు శాంతి పూజకి సూర్యప్రతాప్ గారు, ఆ రూప కూడా రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.